నా పేరు మురళి అండి. ఎక్కడండి మళ్ళీ? రంపచోడవరం నియోజకవర్గం దేవపట్నం ఎంపీపీ అండి. ఎంపీపీగా ఉన్నారు కదా. అయితే ఎంపీపీని, ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని, సర్పంచ్ని ఉత్సవాల విగ్రహాలుగా చేశారు. వాళ్ళకి ఎటువంటి నిధులు ఇవ్వట్లేదు. ఈ రోజు వైసీపీకి వాళ్ళే వ్యతిరేకంగా పనిచేపించి వైసీపీని ఓడగొట్టేది కూడా వాళ్ళే అని చెప్పి టీడీపీ జనసేన చెప్తున్నాను. ఈ రోజు మనకు దెందులూరులో జరుగుతున్న సభ కానివ్వండి, గతంలో వైజాగ్ డిస్టిక్ లో జరిగిన సభ కానివ్వండి, చూసుకుంటే ఎవరు వ్యతిరేకంగా ఉన్నారన్నది ప్రతిపక్షాలకి జనాలే సమాధానం చెప్తారు. ఈ రోజు మీరు ఇక్కడ ఏలూరులో సభ చూస్తూ ఉన్నారు. ఈ సభలో జనాలను చూస్తూ ఉంటే ఉత్సవ విగ్రహాల్లో ఉన్నారా ఏడు అనేది అర్థమవుతూ ఉంది. జనాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తూ ఉన్నారు, పెత్తందారులకి పేదవాడికి జరుగుతున్న యుద్ధం ఇది. ఈ యుద్ధంలో పెత్తందారులకి వైఎస్ఆర్ ప్రభుత్వం వ్యతిరేకంగా కనపడవచ్చు, కానీ పేదవాడు అనేవాడికి సంక్షేమంలో కానివ్వండి, ఆరోగ్యం విషయంలో కానివ్వండి, అదే రకంగా వ్యవసాయంలో కానివ్వండి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వినూత్న మార్పులు దేశంలో ఎక్కడా కూడా ఏ నాయకుడు చేయలేదని మేము తెలియజేస్తాం. అదే నేపథ్యంలో అభివృద్ధి కూడా చేయట్లేదు కదా పేదవాళ్ళకు అంటున్నారు. అభివృద్ధి చేయట్లేదని అంటే నేను మా దేవపట్నం మండలమే చెప్తానండి. ఒక ఎంపీ మండల పరిషత్ నిధుల నుంచి కానివ్వండి, జిల్లా పరిషత్ నిధుల నుంచి కానివ్వండి, అదే రకంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే నిధుల నుంచి కానివ్వండి, ఈరోజు చూసుకుంటే సుమారుగా 100 కోట్ల రూపాయలతో మా మండలంలోనే అభివృద్ధి చేసిన సందర్భాలు. అదే రకంగా 150 కోట్ల రూపాయలతో సంక్షేమం చేసిన చూశారు. ఈ 4.5 ఏళ్లలో సుమారుగా 250 కోట్ల రూపాయలతో ఒక్క మా దేవపట్నం మండలంలోనే అభివృద్ధి చేసిన సందర్భాలు. మాది సబ్ మెర్జ్డ్ ఏరియా, పోలవరం ముంపులో మునిగిపోతున్న గ్రామం మండలం మాది. సుమారుగా 6 పంచాయతీల నుంచి 48 గ్రామాలు మునిగిపోతూ ఉన్నాయి. ఈరోజు వాళ్ళందరికీ కూడా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలు కానివ్వండి, మిగిలిన అన్ని జరిగిన సందర్భాలు చూసాం. గత టీడీపీ హయాంలో ఈ రకంగా పట్టించుకొని ఉంటే మా గిరిజన ప్రాంతంలో ఇటువంటి ఇబ్బందులు అయితే ఉండకపోవు. మా గిరిజన ప్రాంతంలో చూసుకుంటే సుమారుగా 5 ఎమ్మెల్యేలు చేశారండి టీడీపీ నుంచి. ఏ విధమైన అభివృద్ధి లేదు. వాళ్ళందరూ చేస్తుంటే ఈ రోజు మాకు ఆ పరిస్థితి ఉండేది కాదు. ఇదే నేపథ్యంలో ఎస్సీ ఎస్టీలను అడ్డు పెట్టుకొని ఈ ప్రభుత్వం అక్రమంగా టీడీపీ వాళ్ళపై కేసులు పెట్టుకుని ఒక వర్షం ఉంది, ఇంకో వర్షం అదే ఎస్సీ ఎస్టీని వైసీపీ అణిచివేస్తుంది. ఎస్సీ ఎస్టీ నిధులు కూడా ఇవ్వట్లేదు, కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చి వాళ్ళకి రావాల్సిన రాయితీలన్నీ ఎగ్గొట్టిందని కూడా చెప్తున్నారు. గతంలో ఎస్సీ ప్లాన్ నిధులు కానివ్వండి, ఎస్టీ ప్లాన్ నిధులు కానివ్వండి, గత ప్రభుత్వంలో చూసుకుంటే ఆ నిధుల్ని విడుదల చేశామని చెప్తూనే జన్మభూమి కమిటీలని ఒక కమిటీని పెట్టి ఒక పెన్షన్ కావాలన్నా, ఒక లోన్ కావాలన్నా జన్మభూమి కమిటీలు జేబులు తడిపితే కానీ అటువంటి పరిస్థితి ఉండేవి కాదు. ఈరోజు పేదవాడు అనేవాడికి నేరుగా జేబులోకి డబ్బులు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది చూసి ఓర్వలేని ప్రతిపక్షాలే ఈ రోజు ఇటువంటి ప్రచారం చేస్తా ఉన్నాయి. కాదండి, మీరేమో ఎన్నికలకు సిద్ధం అని చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో టీడీపీ జనసేన కూడా వైసీపీ ఓడగొట్టడం సంసిద్ధం అంటున్నారు కదా. అంటే మీకు ఇందులోనే ఒకటి అర్థమైపోతా ఉంది, వైసీపీది రాక్షస పాలన చెప్తా ఉన్నారు. వైసీపీది రాక్షస పాలన అయినప్పుడు ఇన్ని పార్టీలు కలిసి రావాల్సిన పని ఉందండి. కలిపి రావడం ఎందుకంటే జనసేన టీడీపీ ఇవన్నీ కలిపి రావడం నిజంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్తా ఉన్నాయి. ఇవన్నీ వ్యతిరేకత ఉన్నప్పుడు ఇన్ని పార్టీలు కూడగట్టుకు రావాల్సిన పరిస్థితి ఏముంది? ప్రజల మంచి కోసం కొత్త కలవాల్సి వచ్చింది అంటున్నారు. ప్రజల మంచి కోసం కాదండి, వీళ్ళ జేబులు నింపుకోవడం కోసం, వీళ్ళ బతుకులు బాగు చేసుకోవడం కోసమే తప్ప జనాలను ఉద్ధరించడం కోసం అయితే ఈ పొత్తులు కాదండి. ఇదే నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంది. మరోవైపు జగనన్న సొంత చెల్లి షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారని చెప్తుంది కదా. షర్మిల గారి కోసం మనం మాట్లాడుకుంటే మొన్నటి తెలంగాణ నేను ఆడపడిచి తెలంగాణ నేను ఏదో ప్రగతి పదంలో నడిపిస్తానని చెప్పారండి. అంటే ఒకటండి, మనిషి అనే వ్యక్తికి కమిట్మెంట్ ఉండాలి. ఏ రాష్ట్రంలోకి వెళ్తే ఆ రాష్ట్రంలో మాట్లాడటం, ఈ మట్టిలోనే పుట్టాను ఈ మట్టిలోనే పెరిగానని చెప్పడం కాదు. జగన్మోహన్ రెడ్డి లాగా అతను 60 సీట్లు వచ్చిన రోజు ఒంటరిగా నిలబడ్డాడు. ఈ రోజు 151 సీట్లు వచ్చిన రోజు ఒంటరిగా నిలబడ్డాడు. ఆయనకి ఏంటంటే ప్రజల మీద నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిదానం చెప్తా ఉన్నారు, ఏ సభలోకి వెళ్ళినా మీ కుటుంబానికి నా వల్ల మంచి జరిగితేనే నాకు ఓటేయండి, నా వల్ల మంచి జరగకపోతే వద్దని చెప్తా ఉన్నారు. ఎందుకు సీట్లు మారుస్తున్నారు కదా? సీట్లు మారుస్తున్నారంటే అది రాజకీయంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత లేకపోవచ్చు, ఆయా నియోజకవర్గాల్లో చేస్తున్న ఎమ్మెల్యేల మీద కొంత వ్యతిరేకత, వాళ్ళ జనాల్లో అందుబాటులో లేకపోవడం వల్ల ఏంటంటే కొన్ని సీట్లు మార్పులు చేయడం అన్నది రాజకీయాల్లో సర్వసాధారణం అండి. అంతే తప్ప కానీ ఎదుటి వాళ్ళకి భయపడో కాదండి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. మరి వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కొత్త ఒకవైపు, షర్మిల మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుడుగా ప్రచారం చేస్తుంది, లేదంటే వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు, సీట్లు కూడా మారుతున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు
లోపు అంత ఈజీ అంటారా? ఈజీ అండి, సమస్య లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఒకటే, 175కి 175 సీట్లు అనేది మా జగన్మోహన్ రెడ్డి గారి నినాదం. 2024లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించబోతా ఉంది. ఈ రోజు ఏవైతే ప్రతిపక్షాలన్నీ కలిపి వస్తా ఉన్నాయో వాళ్ళన్నీ కూడా రేపు డిపాజిట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితి అయితే వాళ్ళకు ఉంటుందని